మామూలుగా మనం చిన్నప్పటి నుంచి పెరిగి పెద్ద అయ్యేంత వరకు కంటిన్యూస్ గా మన కుటుంబ సభ్యుల నుంచి వినే మాట ఏంటంటే, నువ్వు ఏం చేస్తావో తెలియదు కానీ జీవితంలో మాత్రం సక్సెస్ అవ్వాలి. ఒకవేళ నువ్వు అవ్వకపోతే ఈ సమాజం నీకు రెస్పెక్ట్ ఇవ్వదు, ఈ సమాజం నిన్ను అసలు మనిషిలా చూడదు. నిజం చెప్పాలంటే ఈ సమాజం అసలు నిన్ను లెక్క కూడా చేయదు, అంటే నిన్ను ఒక మనిషిగా కూడా కన్సిడర్ చేయదు. ఎందుకు? నువ్వు సక్సెస్ అవ్వకపోతే. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఏ మనిషి అయినా ఎందుకు సక్సెస్ అవ్వడంటే అతనికి చాలా కష్టాలు వస్తాయి. అలా వచ్చినప్పుడు వాటిని ఫేస్ చేయలేక కొంతమంది ఓటమిని అంగీకరిస్తారు, ఇంకొంతమంది అంగీకరించకుండా అలాగా పోరాడుతూనే ఉంటారు. కాకపోతే వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే, అక్కడ ఓటమిని అంగీకరించింది వాళ్ళే, ఇక్కడ ఓటమిని అంగీకరించకుండా పోరాడుతుంది కూడా వాళ్ళే. కాబట్టి ఏదైనా మనలోనే ఉంటుంది. నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే, మనకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని ఎదుర్కొని జీవితంలో విజయం సాధించడం ఎలా అనే టాపిక్ మీద రోజు మనం మాట్లాడుకుంటున్నాము. మూడు పాయింట్లు చెప్తాను. ఈ మూడింటిని గనక మీరు సరి చేసుకొని చక్కగా ఉదయాన్నే నిద్ర లేచి శుభ్రంగా స్నానం చేసి తల దువ్వుకొని మొహానికి పౌడర్ కొట్టుకొని ప్రతిరోజు రెడీ అయిపోయారనుకోండి, మిమ్మల్ని ఈ జీవితంలో ఎవరు లెక్క చేయాల్సిన అవసరం లేదు, ఎవరు గౌరవించాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని ఎవరు కౌంట్ చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే మీ పనిలో మీరు బిజీగా ఉన్నప్పుడు ఇంకా వాళ్ళతో మీకేంటి సంబంధం. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ 3 పాయింట్లు గనక ప్రాపర్ గా పాటిస్తే మీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని ఎదుర్కొని మీరు మీ జీవితంలో సక్సెస్ అవుతారు. ఇది నా మాట కాదు, ప్రపంచంలో చాలా మంది గొప్ప వాళ్ళు చెప్పిన మాట. ఇక మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ది పవర్ ఆఫ్ మైండ్ సెట్. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు మనకి ఎదురయ్యే కష్టాల వల్ల మనం ఏంటంటే ఓడిపోయామని చెప్పేసి మనకి మనం అంగీకరించేసుకొని మనం కాంపిటీషన్ లోంచి పక్కకు వచ్చేసి పనికి మాలిన వాళ్ళలాగా తిక్కులు చూస్తూ ఉంటాం. అది కరెక్ట్ కాదు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీ మైండ్ సెట్ ని ప్రాపర్ గా మీరు డిజైన్ చేసుకోవాలి. మీరు అవునన్నా కాదన్నా సరే ప్రతిరోజు మన జీవితంలో మనకి కష్టాలు వస్తూనే ఉంటాయి. కొంతమంది ఏమో వాటిని అలవాటు చేసుకుని సింపుల్ గా వాటితో ఫుట్బాల్ ఆడుకుని పక్కెళ్ళిపోయి వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం వాటిని చూసి భయపడిపోతూ ఉంటారు. మనం ఎలా బతకాలరా బాబు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే వాళ్ళ ఊరు దాటి బయటకు వచ్చి బతకటానికి కూడా వాళ్ళు భయపడుతూ ఉంటారు. అంత ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతూ ఉంటారు. మనకు అసలు ఏమి చేతగదని చెప్పేసి వాళ్ళకి వాళ్ళు ఫిక్స్ అయిపోతూ ఉంటారు. అసలు వాళ్ళ మైండ్ సెట్టే కరెక్ట్ గా ఉండదు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు మొట్టమొదట మనస్సును జయించండి. అది కూడా మీ మనస్సును మీరు జయించండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పానిక్ అవ్వకుండా లాజికల్ గా మీ మనస్సును మీరు డిజైన్ చేసుకోండి. ఎందుకంటే ఈ సమస్య నీ ఒక్కడికే వస్తే నువ్వు బాధపడుతున్నావు, తప్పులేదు. ప్రపంచంలో ప్రతి ఒక్కడికి సమస్యలు వస్తున్నప్పుడు నువ్వెందుకు బాధపడాలి? కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ సమస్య ఇంతకు ముందు వేరే వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు అని తెలుసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ మీ సమస్యకి 50% సొల్యూషన్ అనేది దొరుకుతుంది. కానీ అలా కాకుండా మీరు మీ మనస్సుని జయించకుండా వేరే వాటి గురించి ఎక్కువ ఆలోచించుకుంటూ వామ్మో నా వల్ల కాదనుకుంటే మాత్రం మిమ్మల్ని ఎవ్వరూ మార్చలేరు. కాబట్టి మీరు మీ మనస్సును జయించండి. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ప్రాక్టికల్ గా ఉండండి. మొదట భయపడకుండా ఉండండి. ఎందుకంటే భయం అనేది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. వాళ్ళు ఉన్న భయాన్ని పక్కకు నెట్టేసి ప్రశాంతంగా ఉంటారు. మరికొంతమంది లేని సిచ్యువేషన్ లో కూడా భయాన్ని క్రియేట్ చేసుకొని భయపడుతూనే ఉంటారు. కాబట్టి మొట్టమొదట మీరు మీ మనస్సుని జయించండి. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే, స్ట్రాటజీస్ ఫర్ ఓవర్కమింగ్ అబ్స్ట్రాకిల్స్. బేసికల్ గా అడ్డంకుల్ని అధిగమించడానికి ప్రతి ఒక్క మనిషి దగ్గర వ్యూహాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ లేని వాళ్ళు మాత్రం వాళ్ళ వ్యూహాలని ప్రాపర్ గా రెడీ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు మనకి కష్టాలు వస్తాయండి. ఇది మాత్రం కామన్ గా ఉండే ప్రక్రియ. కాబట్టి ఎదురు దెబ్బల నుండి తిరిగి పుంజుకోవడానికి మన దగ్గర ప్రాపర్ గా వ్యూహాలు అనేవి ఉండాలి. అవి లేకపోతే మాత్రం కష్టం. ఎందుకంటే అయ్యో ఈ నెల మనకు ఉద్యోగం లేకపోతే మన పరిస్థితి ఏంటని చెప్పి భయపడిన వాళ్ళు చాలా మంది కరోనాలో ఖాళీగా ఉన్నా సరే మనం బతికి బయటపడితే చాలు, ఏదో ఒకటి పని చేసుకుని బతకవచ్చు అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే, ఈ భూమి మీద మన ప్రాణం కన్నా విలువైంది ఏది లేదు. అలా ఫిక్స్ అయితే మాత్రం మీరు ఎటువంటి పనైనా చేయగలుగుతారు. ఏ సిచ్యువేషన్ అయినా సరే మీరు వ్యూహాలను రచించగలుగుతారు. అలా గనక మీరు చేస్తే మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్యకి మీ దగ్గర సొల్యూషన్ ఉంటుంది. అంతేగాని మీరే పానిక్ అయిపోయి మీ సమస్యలను చూసి మీరే భయపడిపోతే మిమ్మల్ని ఈ జీవితంలో ఎవ్వరూ మార్చలేరు. ఇంకా మూడో పాయింట్ ఏంటంటే, రియల్ లైఫ్ సక్సెస్ స్టోరీస్ ని ఎక్కువగా వింటూ ఉండండి. అలా వింటూ ఉండటం వల్ల వాళ్ళు అసలు సక్సెస్ఫుల్ గా ఉండటానికి కారణం ఏంటి, అన్సక్సెస్ఫుల్ గా అవ్వకపోవడానికి కారణం ఏంటి అని చెప్పేసి మీకు ప్రాపర్ గా ఐడియా వస్తుంది. అలాగా మీరు కథలు తెలుసుకోవాలంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్స్ అన్న చదవాలి, లేకపోతే అద్భుతమైన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ని ఫాలో అవ్వాలి. కుదిరితే మనల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. అలాగా మీరు ఫాలో అయ్యే ప్రతి ఒక్క సోషల్ మీడియా అకౌంట్ మీకు కొన్ని గొప్ప కథలు చెప్పేవై ఉండాలి. అవి చదవటం వల్ల అవ్వచ్చు, చూడటం వల్ల అవ్వచ్చు, మీకు తెలియకుండానే మీకు చాలా బలం వస్తుంది. బలం అంటే మెంటల్ స్ట్రెంగ్త్ వస్తుంది, మీలో మీకు తెలియని ఒక స్పార్క్ వస్తుంది. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఎక్కడో జరిగిన ఒక కథ మీ సమస్యకి ఒక సొల్యూషన్ కూడా వెతికి పెడుతుంది. కాబట్టి కంటిన్యూస్ గా బుక్స్ చదువుతూ ఉంటుంది, లేకపోతే చదివి ఓపిక లేదన్నప్పుడు యూట్యూబ్ లో వీడియోస్ చూడండి. అది కూడా కాకపోతే ఆడియో బుక్స్ ని వినండి. అలా కంటిన్యూస్ గా మీరు వినటం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని మీరు ఎదిరించి జీవితంలో సక్సెస్ అవడానికి 99.9% ఛాన్స్ ఉంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ మైండ్ సెట్ ని మార్చుకోండి. ఆ తర్వాత మీకు ఎదురయ్యే సమస్యలకు వ్యూహాలు రచించండి. ఇంకా ముఖ్యంగా చరిత్రలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తుల కథల్ని చదవండి. అలా చదివిన తర్వాత మీ సమస్యలకి ఆటోమేటిక్ గా పరిష్కారాలు దొరుకుతాయండి. అంతకు మించి ఏం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.